హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 37వ భాగాన్ని వినేద్దాం. సుహా గారు ఆపడంతో మధ్యాహ్నం భోజనం వరకు ఆగిపోతారు అందరూ. భోజనాలు కానిచ్చి నందుకి చెప్పి రవితో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు శ్రీనివాస్ గారు వాళ్ళు. అంజు కూడా వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు ఊరు నుండి వచ్చేయడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయినట్టు ఉంటుంది అందరికీ. అదే మాట రేవతి సుహా గారులంటే, ఏముంది, ఇంకో నెలలో ఎంగేజ్మెంట్ కదా, మళ్ళీ హడావిడి మొదలవుతుందిలే అని సర్ది చెప్తారు హరి, అరవింద్ గారు. రేవతి గారికి మాత్రం రవి వెళ్ళడం ఇష్టం లేదు. వాళ్ళ చేతుల మీదుగా రవి పెళ్లి చేయాలని ఆవిడ కోరిక. హరి గారు ఏమంటారని ఆగిపోయారు. ఆ రోజు సాయంత్రం ల్యాండ్లో ఏదో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసుకుంటున్న హరి, అరవింద్ గారు హర్షాన్ని పిలుస్తారు. ఏంటి డాడ్ అంటాడు. ఏం లేదు నాన్న, మన కంపెనీస్ మెర్జ్ చేయడానికి డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయి. నువ్వు ముంబై వెళ్ళి అవన్నీ సబ్మిట్ చేయాలి. మేమన్నీ సైన్ చేసేసి ఉంచాం. నువ్వు అక్కడికి వెళ్ళి మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి రావాలి అన్నారు హరి గారు. ఓకే నాన్న, రేపే వెళ్తాను అన్నాడు హర్ష. అలానే నందును కూడా తీసుకెళ్ళి నాన్న, మీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా, అలా వెళ్ళి 1 వీక్ ఉండిరండి. ఎలానో అక్కడ మన విల్లా ఉంది కదా, నేను వాచ్మెన్కి అవన్నీ క్లీన్ చేయమని చెప్తాను అన్నారు అరవింద్. హర్ష నవ్వుతూ షూర్ డాడ్ అన్నాడు. హర్ష నవ్వును చూసి నవ్వుకున్నారు హరి, అరవింద్ గారు. రాత్రి భోజనం ముగించుకొని వచ్చిన హర్ష నందు రూమ్లోకి వచ్చిన తర్వాత నందుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని వాళ్ళు ముంబై వెళ్తున్న విషయం చెప్తాడు. ఎగ్జైట్ అవుతుంది నందు. మొదటిసారి హర్షతో వెళ్ళబోతున్నందుకు. ఆ సంతోషంలో హర్షాన్ని గట్టిగా హాక్ చేసుకుని బుగ్గు మీద ముద్దు పెట్టేస్తుంది హర్ష. నందు ఎగ్జైట్మెంట్కి నవ్వుకొని, వసై, నేను నీ మొగుణ్ణి చిన్న పిల్లాడికి పెట్టినట్టు ఎప్పుడు చూసినా బుగ్గు మీద నుదుటి మీదేనా, కనీసం నిద్రలో కూడా ఇక్కడ పెట్టావంటే అంటూ నందు పెదవులు పట్టుకుని లాగుతాడు చేతితో. నందు హర్షాని తోసేసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరి బట్టలు తీసి బ్యాగ్లో సర్దుతూ ఉంటుంది. హర్ష నందు నెత్తి మీద ఒక్కటి పీకి, అసలు ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలియదే నీకు అని పక్కన కబోర్డ్ ఓపెన్ చేసి కొన్ని కవర్స్ తీసి నందు చేతిలో పెడతాడు. నందు అవి చూసి, ఇవెప్పుడు తీసుకున్నారు అంది. ఇందాక బయటికెళ్ళి తెచ్చాలే, ఇద్దరికి అవి అవి పెట్టే చాలు అన్నాడు. నందు అన్నీ సర్దేసి వెనక్కి చూసేసరికి హర్ష బెడ్ మీద అడ్డంగా విష్ణుమూర్తిలా ఫోజులో పడుకుని నందునే చూస్తుంటాడు. నందుకి సీన్ అర్థమై బాల్కనీలకు వెళ్ళిపోతుంది. ఇంతలో నందుని వెనక నుండి పట్టుకుని ముద్దు పెడుతూ, ఇక్కడికే పారిపోతున్నావు అంటాడు హర్ష. నందు నవ్వి, ఎక్కడికి వెళ్తాను హర్ష, బాల్కనీ డోర్ వేయడానికి అన్నాడు. అది ఆల్రెడీ వేసుందిలే కానీ నాటకాలు ఆడకు అన్నాడు నందుని ఇంకా గట్టిగా పట్టుకుని. అబ్బో, నా కన్నయ్య మంచి హుషారుగా ఉన్నాడేంటి సంగతి అంది నందు హర్ష జుట్టులోకి చేతులు పోనిస్తూ. హర్ష నందుని తన వైపుకు తిప్పుకొని, బొమ్మను గీస్తే నీలా ఉందే, దగ్గరకొచ్చి ముత్తిమ్మందే అంటూ పాట పాడతాడు. అలా నందుని పాట పాడుతూ అల్లుకుపోతాడు హర్ష. ఇక్కడ, రేయ్, నీకోసం ఎవరో వస్తున్నారట తెలిసిందా అంటూ వచ్చాడు అనిల్. మౌనంగా ఉన్నాడు విక్రమ్. వచ్చేది ఎవరో ఎప్పుడో తెలుసు అనేదానికి సంకేతంగా. అది అర్థమైన అనిల్, రేయ్, ఇంకా ఎన్నాళ్ళు రాయిలా నువ్వు బాధపడుతూ తను బాధ పెడుతూ అని అంటున్న అనిల్ మాటల్ని పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్. వీడు మారడు, ఎలా అయినా వీడి పెళ్లి చేసేయాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు అనిల్. తర్వాత రోజు హర్ష వాళ్ళు ముంబై బయలుదేరుతూ ఉండగా హర్ష కొన్ని పేపర్స్ తీసుకుని వెళ్ళి హరి, అరవింద్ గారి దగ్గర వెళ్ళి సైన్ చేయమంటాడు. వాళ్ళ పేపర్స్ తీసుకుని ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా సైన్ చేసి హర్ష చేతికిచ్చేస్తారు. కనీసం వాటిపై కూడా చూడకుండా. హర్షకి తెలుసు వాళ్ళు చూడరని, అందుకే కనీసం వాటిని కవర్ చేయకుండానే ఇస్తాడు సైన్ కోసం. వాళ్ళు అలానే చేసేసరికి వాళ్ళ వైపు అభిమానం, ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ మీ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను అనుకుంటాడు. తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని శత్రు రవిలకు కూడా విషయం చెప్పి ఈ 1 వీక్ జాగ్రత్త అని చెప్పి ముంబైకి వెళ్ళిపోతారు హర్ష, నందులు. ఫ్లైట్లో ఉండగా అడుగుతుంది నందు హర్షని, విక్రమ్ గురించి సుహా గారిని అడగడం మర్చిపోయామని. నేను ఆల్రెడీ అడిగాను నందు అన్నాడు హర్ష. ఏంటి అడిగేశారా, నేను లేకున్నానా, ఇది తూచ్, అసలు ఎప్పుడు అడిగారు అంది. మన ఇంటి వచ్చేసిన తర్వాత రోజు నీకు ఇవన్నీ చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆపేశాను, కానీ అమ్మకి తెలియదంట అన్నాడు. అవునా, మరిప్పుడెలా, డాడ్ చెప్పారు నాకు ఆ విషయం అన్నాడు. వాట్, మావయ్య ఏమని అంది. మొత్తం చెప్తాడు హర్ష కళ్ళనీళ్లతో. ఇంత జరిగిందా, అది కూడా మీకు తెలియకున్నానా, అసలు మీకు సంబంధం లేకుండా అని హర్ష కళ్ళు తుడిచి.
మీరు బాధపడకండి హర్ష, అన్నీ సర్దుకుంటాయి అంది. హ్మ్. కానీ డాడ్ తనకి తెలిసింది మాత్రమే చెప్పారు. బట్ జరిగింది మాత్రం ఒక్కడికే తెలుసు అన్నాడు హర్ష. అంటే మీ ఉద్దేశం బావగారికి కూడా తెలీదా అంది. నాకు తెలిసినంత వరకు వాడికి కూడా తెలీదు. బట్ వాడు నమ్ముతున్నాడు. నమ్మేలా చేశారు అన్నాడు హర్ష బాధగా. హర్షని హత్తుకొని అన్నీ నార్మల్ అయిపోతాయి. మీరు బాధపడద్దు హర్ష అంది నందు. మళ్ళీ నందు డిస్టర్బ్ అవ్వద్దని నార్మల్ అయిపోయాడు హర్ష. హర్ష నార్మల్ అవ్వడంతో కూల్ అయిన నందు అతనితో ఏకధాటిగా మాట్లాడి అలసిపోయి హర్ష భుజం మీద పడుకుని పోయింది. అతను కూడా కాసేపటికి నందు తల మీద తల పెట్టి పడుకున్నాడు. ముంబై చేరుకోవడంతో డైరెక్ట్గా వాళ్ళ విల్లా దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు పడుకొని డ్రెస్అప్ అయి నందు వద్దన్న వంట చేయడంతో తినేసి ఆ పేపర్స్ సబ్మిట్ చేసి మధ్యాహ్నం లంచ్ బయటే రెస్టారెంట్లో చేసేసి నందు వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్కి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేసి అక్కడే కాసేపు ఉండి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయారు. జర్నీ వల్ల అలసిపోవడం, ముంబైలో ట్రాఫిక్కి నీరసంతో పడుకుంటుంది నందు. రాత్రికి నిదానంగా నందుని నిద్రలేపి తను తెచ్చిన బేబీ పింక్ కలర్ ప్లెయిన్ శారీ ఇచ్చి కట్టుకొని రమ్మంటాడు. నందు రెడీ అయి వచ్చేలోపే హర్ష కూడా సేమ్ కలర్ షర్ట్ వేసుకుని రెడీ అయి ఉంటాడు. నందు రెడీ అయ్యాక నందుని కళ్ళు మూసుకోమని చెప్పి తన కళ్ళకి కంతలు కట్టి తనని నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. నందుకి స్టెప్స్ దిగడం తెలుస్తుంది. తన చుట్టూ లైట్స్ లేవని కూడా తెలుస్తుంది. కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియట్లేదు. అయినా హర్ష ఉన్నాడు అన్న ధైర్యం. అతని ఊపిరి తన మెడ మీద తాకుతున్నప్పుడు వచ్చే వేడికి ఇంకా ధైర్యం వస్తుంది. అలా వాళ్ళు నడుస్తుండగా ఏదో చెక్కలపై నడుస్తున్నట్టు అనిపిస్తుంది నందుకి. అలా హర్ష నడిపించుకుంటూ తీసుకుని ఒక దగ్గర ఆపుతాడు. నందుకి అక్కడున్న సౌండ్స్ బట్టి అక్కడ వాటర్ ఉన్నాయని అర్థమైంది. ఆ అలల సౌండ్స్కి వాళ్ళు బీచ్లో ఉన్నారన్న విషయం అర్థమవుతుండగా తన గంతలు తీసేస్తాడు హర్ష. మెల్లగా కళ్ళు తెరిచిన నందుకి ఎదురుగా ఉన్నది చూసి వాళ్ళెక్కడ ఉన్నది చూసి నోట మాట రాదు. వాళ్ళు సముద్ర ఒడ్డుకి దూరంగా సముద్రంలో ఉన్నారు. ఎదురుగా 2 చైర్స్, మధ్యలో టేబుల్, దాని మీద క్యాండిల్స్, మధ్యలో ఫుడ్ టేబుల్, చైర్స్ చుట్టూ బెలూన్స్, చిన్ని చిన్ని లైట్స్, వైట్ కలర్ తెరల పైన స్కై కనిపిస్తూ చాలా అంటే చాలా బాగుంది ఆ ప్లేస్. చుట్టూ అసలు ఒక్కరు కూడా లేకపోవడంతో ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుంది నందు. వాళ్ళున్నది వాళ్ళ విల్లా వెనకగా, అంటే వాళ్ళ విల్లా నుండి ఒక 3 మినిట్స్ నడిచేంత దూరం అంతే. నందు నిద్రలో అసలు ఇల్లే చూడలేదు. అందుకే అక్కడ బీచ్ ఉన్న సంగతే తెలీదు. పైగా అది బీచ్‌కి ఒక సైడ్‌కి ఉండడంతో అటు ఎవరూ రారు. అదంతా చూసిన నందుకి ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉంది. చుట్టూ చూస్తూ ఆనందంగా నవ్వుతుంది. హర్ష మాత్రం తననే చూస్తున్నాడు చేతులు ఫోల్డ్ చేసుకుని. కాసేపటికి తేరుకున్న నందు హర్షని చుట్టేసి థ్యాంక్ యూ కన్నయ్య, థ్యాంక్ యూ అంటూ హర్ష బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతున్న నందుని నడుం పట్టుకుని ఆపి దగ్గరికి లాక్కుని నీకెన్నిసార్లు చెప్పానే ముద్దు ఎక్కడ పెట్టాలని అంటూ ఇంకా దగ్గరికి లాక్కుని పెట్టు ఇప్పుడు అన్నాడు. నందు నవ్వి హర్ష చుట్టూ చేతులేసి కళ్ళు మూసుకుంటుంది. నందుకి ఏం చెప్పాలో అనుకుంటుందో అర్థమైన హర్ష నందు పెదవుల్ని అందుకుంటాడు. తర్వాత ఇద్దరు కూర్చుని క్యాండిల్ లైట్ డిన్నర్ కంప్లీట్ చేసి కొన్ని ఫొటోస్ దిగి అక్కడే ఆ చైర్స్ అవి ఉన్న ఫ్లోర్ మీద కూర్చుని కాళ్ళు వాటర్లో పెట్టి ఒకరి చేతిలో ఒకరు చేతులు వేలు పూనిచి పట్టుకుని ఊసులు చెప్పుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుతూనే నందు హర్ష భుజంపై వాళ్ళు నిద్రపోతుంది. హర్ష కూడా కాసేపు అలానే ఉండి చలి అనిపించడంతో నందుని ఎత్తుకుని రూమ్కు తీసుకెళ్లి పడుకోబెట్టి తను కూడా పడుకుంటాడు. పొద్దున్నే సూర్యోదయం టయానికి లేచిన హర్ష నందుని ఎత్తుకుని బయట బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చుని తనని కూర్చోబెట్టుకుని చిన్నగా నందుని లేపుతాడు. నందు లేవడంతోనే హర్ష బుగ్గపై ముద్దిచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళు ఎక్కడుందో చూసుకుని ఏదో అడగబోతే హర్ష నందు పెదవులపై వేలు పెట్టి ముందుకు చూపిస్తాడు. సముద్రంలో నుండి పుడుతున్నాను అన్నట్టుగా ఉదయిస్తున్న సూర్యున్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది నందు. హర్ష నందుని గుండెలు కత్తుకుని సూర్యున్నే చూస్తున్నాడు. 2 నిమిషాలకి పక్కనే గుబ్మంటూ వస్తున్న కాఫీ సువాసన ముక్కు పుటాల్ని తాకగా పక్కకి చూసేసరికి హర్ష ఆల్రెడీ అక్కడ పెట్టిన కాఫీని నందు చేతికిచ్చాడు. నందు లేవబోతుంటే అలానే తన నడుం చుట్టూ పట్టుకుని సరిగ్గా కూర్చోబెట్టుకుని తను కూడా కాఫీ తాగుతాడు. అలా సూర్యోదయాన్ని చూస్తూ చాలాసేపు అలానే ఉండి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయి సిటీ చూడ్డానికి వెళ్లారు. అలా ఆ వారం రోజులు ఉదయాన్నే కలిసి సన్ రైజ్ చూడ్డం, కాఫీ తాగడం, పగలంతా బయట సిటీ చూడటం, సాయంత్రానికి ఇంటికి చేరి డిన్నర్ చేసుకుని తిని బీచ్కి వెళ్ళి ఒకరినొకరు ఒక్కరిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అలా వారం రోజులు గడిపేశారు. మొత్తం చూడవలసిన ప్లేసెస్ అన్ని చూసేశారు. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు హర్ష నందులు. ఫ్లైట్ అనౌన్స్మెంట్
1 అవర్ లేట్ అనడంతో షాపింగ్ చేద్దామని వెళ్తున్నారిద్దరు. షాపింగ్ చేసి బిల్ వేయించుకొని బయటకొస్తుంటారు. నందు హర్ష చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటుంది. సడన్ గా తన చేతి మీద పట్టు పెరగడంతో నందుని చూసిన హర్ష తను ఏదో చూస్తూ బిగుసుకుపోవడం చూసి అటువైపే చూస్తాడు. అంతే, హర్ష కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోతాయి. నందు నోటి నుండి అప్రయత్నంగా బయటకొస్తుంది పేరు శ్వేత. ఇంతలో శ్వేత కూడా హర్షాన్ని చూసి పరుగున వచ్చి హత్తుకుంటుంది. నందు బాధ భయం కలగలిపి హర్ష చేతిని వదిలేలోగా నందు చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు హర్ష. హర్ష కళ్ళలోకి చూస్తుంది నందు. హర్ష కళ్ళు నేను నీవాడివి మాత్రమే అనే భరోసానిస్తున్నట్టుగా అనిపిస్తుంది నందుకి. వెంటనే తను కూడా హర్ష చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అది చూసి చిరునవ్వు నవ్వుతాడు హర్ష. తనని హత్తుకుని ఉన్న శ్వేతని మెల్లగా పక్కకి జరుపుతాడు. హర్షాన్ని చూస్తుంది శ్వేత. తన కళ్ళల్లో తను తిరిగి వచ్చిందన్న ఆనందం లేదు, పైగా తననే కోపంగా చూస్తున్నాడు. హర్ష ఎందుకు అలా చూస్తున్నాడో అర్థమైంది తనకి. కానీ ఏమీ చెప్పలేని చేయలేని పరిస్థితి. హర్ష చూపులోని కోపాన్ని తట్టుకుంటూనే ఎలా ఉన్నావు హర్ష అంది నీళ్లు నిండిన కళ్ళతో. ఫైన్, నువ్వు అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. నిన్ను వదులుకొని సారీ, మోసం చేసి ఇదిగో ఇలా ఉన్నాను అంటూ విరక్తిగా నవ్వుతుంది. హర్ష ఏం మాట్లాడు. సంవత్సరం తర్వాత హర్షాన్ని చూడడంతో హర్షాన్ని చూస్తూ ఉంటుంది. అలాగే హర్ష చేతిని చూస్తుంది. అది నందు చేతితో అల్లుకొని ఉంది. అప్పుడు చూస్తుంది పక్కనే ఉన్న నందుని. హర్ష, తనేనా నీ వైఫ్ అంది. ఆ విషయం శ్వేతకి ఎలా తెలుసు అర్థం కాక అవును అంటాడు. శ్వేత నవ్వుతూ నందుని హత్తుకొని హాయ్, యు ఆర్ సో లక్కీ, బై ది వై ఐ ఆమ్ శ్వేత సుబ్రహ్మణ్యం అంటుంది. నందు కూడా శ్వేతని హక్ చేసుకుని హాయ్ అండి, ఐ ఆమ్ నందిని అని నందు అంటుండగా నందిని హర్షవర్ధన్ అంటాడు. హర్ష నందు చుట్టూ చెయ్యేసి హర్ష మాటికి చిన్నగా నవ్వుతుంది శ్వేత. నందు హర్ష ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తుంది. ఓకే బాయ్, ఆ ఫ్లైట్కి టైం అవుతుంది అంటూ కదులుతున్న హర్షని నన్నేమీ అడగవా హర్ష అంది. వెళ్తున్న వాడలా ఆగి అడగాల్సింది ఏమీ లేదు, నాకంతా తెలుసు అన్నాడు. వాట్, నీకు తెలుసా అంటూ ఆశ్చర్యపోయింది శ్వేత. తెలుసు, బట్ నువ్వెందుకు చేశావో మాత్రం తెలియదు కానీ ఊహించగలను అన్నాడు. నీకేం తెలుసు, నువ్వేం ఊహించగలవో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్నెప్పుడు మోసం చేయాలి అనుకోలేదు హర్ష. ఇది మాత్రం నమ్ము చాలు. హ్యాపీ జర్నీ అంటూ వెళ్తున్న శ్వేతని దగ్గరికి పరుగున వెళ్తుంది నందు. అర్థం కాకుండా చూస్తారు శ్వేత హర్ష. నందు నేరుగా శ్వేత దగ్గరికి వెళ్ళి తన్ని హక్ చేసుకుని మీ మాటని బట్టి మీరు ఏ పరిస్థితుల్లో మీరు చనిపోయారని చెప్పారో నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ డోంట్ ఫీల్ గిల్ట్. అండ్ ఈ మంత్ 26న నా అన్నయ్యల ఎంగేజ్మెంట్, మీరు తప్పకుండా రావాలి అంటుంది. శ్వేత కళ్ళనీళ్లతో నవ్వి నువ్వు కాదు నందిని, హర్ష అనే లక్కీ నీ భర్తని ప్రేమించిన అమ్మాయితో ఇలా మాట్లాడుతున్నావంటే యు ఆర్ గ్రేట్ అండ్ ఐ ఆమ్ సారీ, నేను రాలేను అంటుంది హర్ష వైపు చూస్తూ. అదేం కుదరదు, మీరు వస్తున్నారంతే. ఈ రోజు నుండి మీరు నా ఫ్రెండ్ మాత్రమే అంటుంది నందు నవ్వుతూ. అది కాదు నందిని అని శ్వేత అంటుండగా రా శ్వేత అంటాడు హర్ష. హర్ష చెప్పడంతో అంటుంది శ్వేత. అంటే ఆయన చెప్తే గాని రారా అంటుంది నందు. అయ్యో అలా కాదు నందిని అని శ్వేత అంటుంటే నవ్వి ఇట్స్ ఓకే, మీరు తప్పకుండా రావాలి అండ్ నందు అని పిలవచ్చు అంటుంది. శ్వేత నవ్వుతుంది. తర్వాత శ్వేత మొబైల్ నెంబర్ తీసుకుని బాయ్ చెప్పి హర్ష నందు ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ ఎక్కాక అడుగుతుంది నందు, శ్వేత అని పిలిచాను, నీకు కోపం రాలేదా అని. హర్ష నవ్వి అస్సలు లేదు బంగారం, పిలిచి మంచి పనే చేశావు అంటాడు. అవును కన్నయ్య, నువ్వు శ్వేతాని చూసి కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు అంటే తన బ్రతికే ఉందని నీకు తెలుసా అంది నందు. తెలుసు అంటాడు. తెలుసా, ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగింది. 1 వీక్ బ్యాక్ నేను బెంగళూరు వచ్చాను చూడు, అప్పుడే తెలిసింది అంటాడు. అవునా, అప్పుడు అందుకే నా చాలా డిస్టర్బ్ అయ్యారు అంది. అన్నాడు. అసలు అప్పుడు ఏమైంది కన్నయ్య అంది. అవన్నీ ఇంటికెళ్ళాక చెప్తానమ్మో, ఇప్పుడు వదిలేయి అని. ఏమైనా చెప్పు అంటూ మాట్లాడతాడు. నందు కూడా సరే అని మామూలుగా మాట్లాడుతుంది. కానీ మనసులో ఎక్కడో శ్వేత పట్ల హర్ష గిల్ట్ ఫీల్ అవుతూ బాధపడుతున్నాడన్న బాధ నందులో ఆ రోజుతో పోయింది. శ్వేత మాటలను బట్టి చూసినా కూడా తనకి హర్ష తనని లవ్ చేయలేదని తెలిసినట్టు, ఆ విషయాన్ని తను యాక్సెప్ట్ చేసినట్టు అనిపించింది. సో శ్వేత విషయంలో తనకి బాధ కూడా లేదు, తన వల్ల శ్వేత లైఫ్ డిస్టర్బ్ అవుతుందని. అలా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.